విషయమే. గత కొన్ని సంవత్సరాల నుంచి జాగ్రత్త వినాలి. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది. చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డా మండలాల్లో, గ్రామాల్లో, పంచాయతీల్లో, వార్డుల్లో విశేషంగా సేవలు చేశాం. ఎంతగానో మనం చేయాలనుకుంటుండగా అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టి అదేవిధంగా మనము అందరం కలిసి ఇవ్వాలి. అటువంటి బహుమతి ఇవ్వడానికి మీరందరూ సిద్ధమైనా? థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో నాతో నడిచి ఇంతవరకు ఎంతగానో సపోర్ట్ గా అదేవిధంగా మరొక అతిథిని మనం వేదిక మీద పిలవాల్సిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీలో జాయింట్ సెక్రటరీగా ఇప్పటి వరకు మనకు విశిష్ట సేవలు అందించిన మీ ప్రాంతవాసి గణపతి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిద్దాం. ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళడానికి ఇప్పుడు పసుపులేటి గారి ఆశయాలు వెళ్ళడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్న బోవోలు మండల అధ్యక్షురాలు లక్ష్మి గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చెప్పడం వెళ్ళడానికి తాను ఎంతగానో కృషి చేశారు. మన మధ్యలో ఉన్న శ్రీనివాసులు గారిని కూడా, అల్లూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు గారిని కూడా వేదిక పైన ఆహ్వానిస్తా ఉన్నాం. ఆయన పసుపులేటి గారి ఆశయాలను బూత్ లెవెల్, గ్రామ లెవెల్ చివరికి ఎంతమంది ప్రజలు ఉన్నారు అంతమంది ప్రజల దగ్గర చేరవేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా మనం వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. దళిత మండల అధ్యక్షులు శశికుమార్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక చెప్పకూడదు. ఇవన్నీ కూడా మనం ముందుకెళ్లే నేపథ్యం చేస్తున్నాం. ముందుగా నేను ఉన్నా వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వేదికపైకి వాళ్ళందరూ కూడా మనకు విలువైన విషయాలు చెప్తారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పరిచయ కార్యక్రమం. మీకు అర్థమవుతుందండి? ఇప్పటి వరకు మనం చేసిన పనులు, మనం చేసిన విషయాలు ఒకవైపు, ఇక నుంచి మనం ప్రారంభించాల్సిన ప్రస్థానం ఒకవైపు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి మీరు ఏమి చేయాలి అన్న విషయాలను మీకు తెలియజేస్తున్నాం. మీ అందరినీ కూడా పెద్దలకి పరిచయం చేస్తున్నాం. పెద్దలందరినీ కూడా మీకు పరిచయం చేస్తున్నాం. ఇక నుంచి పసుపులేటి గారి సుధాకర్ గారి ఆశయాలను మన జనంలోకి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి మనకి ఎంతైనా ఉంది. కనుక మీరందరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. పెద్దలందరూ మాట్లాడతారు. జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రటరీగా మనలా చేశారు. ఇక నుంచి మన పసుపులేటి సుధాకర్ గారి ఆశయాలు నెరవేర్చడానికి ముందుకు కొనసాగుతున్న నా తోటి నాయకుడు నెల్లూరు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రటరీ మురళీకృష్ణ గారు మాట్లాడుతుండగా అందరూ దయచేసి వినవలసిందిగా కోరుచున్నాను. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఇక్కడికి చేసినటువంటి నా సహోదరులకు మరియు సిస్టర్స్కు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరందరూ ఈరోజు కథం తొక్కి ప్రజల్లోకి వెళ్ళి ఒక్కొక్కరు ఒక అస్త్రంలాగా పనిచేయాలనేది ముఖ్య ఉద్దేశం. దేనికయ్యా పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలి, ఎలా పనిచేయాలి అనేది మన ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి సర్దార్ గారు దిశానిర్దేశం నిర్ణయిస్తారు. దాని ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది నా విజ్ఞప్తి. మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు కులాలు పనిచేస్తున్నాయి. ఒకటి రెడ్డి గారు, రెండోది నాయుడు గారు. ఈ రెండు కులాలే అధికారంలో ఉంటున్నాయి. బడుగు బలహీన వర్గాలు ఎవరిని కూడా పైకి రానిట్లేదు. ముందుగా తెలియపరుస్తున్నాను, ఎప్పటి నుంచో ఈ విధంగానే జరుగుతూ వస్తుంది. ఈ
ఈసారి మన పసుపులేటి సుధాకర్ గారు స్వతంత్ర అభ్యర్థిగా ఎంతో ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. అటువంటి ధైర్య సాహసాలు గల వ్యక్తి వెనకాల మనం ఉండి ఎన్నంట మనం సపోర్ట్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. మీరందరూ కూడా అదే విధంగా సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు కూడా కుల రాజకీయాలనే పనికిరావు, కానీ ఒక ఎంతో సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకొని సుధాకర్ గారు ఎన్నో చేస్తున్నారు సేవా కార్యక్రమాలు. వాటిలన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఒక నాయకుడు ఒక తండ్రి స్థానంలో ఉండి అందరికీ పంచి పెట్టగలిగే వ్యక్తి మనకి అధికారంలోకి వస్తే వేరుగా ఉంటుంది అనేది నా విజ్ఞప్తి. మోరోవర్ ఇంకా తెలియపరచాలంటే, అయ్యా ఇండిపెండెంట్గా గెలవడం సాధ్యమా ఇటువంటి వైఎస్ఆర్సీపీ టీడీపీ పార్టీల ముందు అంటే అది ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గడప గడపకు తిరిగి ఈరోజు ఓటు అడుక్కునేది ప్రజలనే, అది తెలుసుకోండి. అంటే మనం వేస్తేనే ఓటు వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఓటు వేసే నిర్ణయం, మనం తీసుకునే నిర్ణయం ప్రతి ఒక్కటి చాలా క్లారిటీగా ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఎవరైతే మనకి సహకరిస్తారో, ఎవరైతే మనల్ని బాగా చూసుకుంటారో, ఎవరైతే 10 మందిని ముందుకు తీసుకెళ్తారో, ఒక బడిని కానీ ఒక గుడిని కానీ పట్టించుకున్న నాయకుడే లేడు. మన ఏరియాలో చూస్తే సుధాకర్ గారు ఎన్ని బళ్ళుని ఎన్ని గుళ్ళని బాగు చేశారనేది మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయం నేను తెలియపరుస్తున్నాను. మనం ఆమ్ ఆద్మీలో ఎటువంటి విధంగా అయితే కష్టపడి ఒక చిన్న లెవెల్ బూత్ లెవెల్ కాడి నుంచి ప్రతి ఒక్కటి నిర్మించుకుంటూ వచ్చి అంత చక్కగా పనిచేసామో అదే ఒద్దిక మన సుధాకర్ గారికి కూడా అందించాలని సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంతో తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో జాయింట్ సెక్రటరీ గారు ఉన్నారు, గణపతి గారు. ఆయన కూడా సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఉందా అని ఎగతాళి చాలామంది చేశారు. నేను ఆమ్ ఆద్మీ పార్టీలో ఇదివరకు ముందు కూడా నేను వైసీపీ పనిచేసిన, ₹10 తీసుకున్న వాళ్ళు కాదు. మన మండలంలో కూడా వైసీపీ 2019 పనిచేసిన ₹10 ముట్టిన మనిషిని కాదు. అటువంటి వాళ్ళు కూడా పక్కన పెట్టారంటే ఆ పార్టీలకు కొన్ని మనం ఏ పార్టీని కూడా నేనైతే విమర్శించడం లేదు. ఆ పార్టీలకు కృతజ్ఞత లేని దాని వల్లే ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి కృతజ్ఞత ఉంది కాబట్టి నేను ఈ పార్టీలో చేయడం జరిగింది. కానీ ఈ పార్టీలో ఉండేంత స్వరాజ్యం ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ అండదండలు లేకుండా, ఎవరు అండదండలు లేకుండా మనకు పసుపులేటి సుధాకర్ సార్ గారు ఇన్ని సేవలు చేస్తున్నారు. ఆయన నమ్మడంలో ప్రజలు నమ్మాలా. అటువంటి వ్యక్తి ఉన్నారంటే మనకు అవసరం. మనం కాకపోయినా మన పిల్లలకైనా భవిష్యత్తు ఖచ్చితంగా బాగుపరుస్తారు. ఇటువంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఉండాలంటే మనం కృషి చేసి కష్టపడి పనిచేసి మనం సపోర్ట్ చేసుకొని అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఆయన సార్ మనం గెలిపించుకున్నట్టయితే మన పిల్లల జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు కూడా బాగుపడతాయని చెప్పి నేను తెలియపరచడం జరుగుతుంది. కాకపోతే ఒక ఆమ్ ఆద్మీ పార్టీలో ఎంత క్రమశిక్షణగా మనం ఉన్నామో అదే క్రమశిక్షణతో మనం ఓట్ పాలతో కూడా సార్ గారిని క్రమశిక్షణతో వేపించి అతన్ని గెలిపించాలని కూడా మీకు అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నా. కానీ ఈ పార్టీ మాత్రం కుళ్ళు కుతంత్రాలతో కలిగిన పార్టీ కాదు. ఈ ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి కుళ్ళు లేదు, కుతంత్రం లేదు. అందరూ సమానమే. అందరూ సమానము అనిపించుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ మన నియోజకవర్గంలో ఒక పసుపులేటి గారు, వచ్చేసి మన గుర్రంపల్లి సర్దార్ గారు, ఇటువంటి వాళ్ళు మనం మనలాంటి వాళ్ళు ఒకరికొకరు తోడి సపోర్ట్ చేసినామంటే మనకు దేనికైనా పని కోసం మనకు అండదండగా ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నా. మన ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ని రోజులు ఎంత విధంగా క్రమశిక్షణగా ఉన్నామో, కానీ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఉండాదా లేదా అనేది చాలామందికి తెలియదు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఏంది నన్ను కూడా ఎగతాళి చేయడం చాలామంది ఉన్నారు. ఈ ఊళ్ళో లీడర్స్ కూడా నాకు వాళ్ళతో పనిలే, నా పని చేసుకుంటా నేను ముందుకు వెళ్ళాను. ఈరోజు దేవుడి దయ వల్ల మనం ఇంతమంది ఒక్కరితో ప్రారంభిస్తే 100 మంది వరకు ముగించవచ్చు. 1,000 లక్షల మంది వరకు ముగింపు అనేది ఉండదు ఒక ఆమ్ ఆద్మీ పార్టీ. మిగతా పార్టీల ముగింపులు ఓటర్లు గెలుపు సహజమే. కాకపోతే ఈరోజు నేను తెలియపరిచేది ఏంటంటే మీరందరూ కూడా
మన మాట విని మనం ఒక సర్దార్ గారి మాట విని మన అన్నగారికి సపోర్ట్ చేసి పశువుల గారికి మనం ఆయన గెలిపించుకోవడానికి మనం శక్తివంతం కూడా మనం సమకూర్చి బలం చేకూర్చి ఆయన గెలిపించుకోవాలన్న భావ్యం మనందరిపైన ఉంది. ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికులా పనిచేయాలా. మనమైతే డబ్బుల కోసం కాదు, ఆత్మవిశ్వాసంతో మన పైన నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఈ మీటింగ్ ఇంతమంది వచ్చినందుకు కూడా మీకు అందరూ ధన్యవాదాలు. ముందుగా బోగోలు మండలం గురించి నేను వివరిస్తున్నాను. సార్కి తెలియచేయాల్సిన పరిస్థితి మొత్తం వివరాలు కూడా సార్కి అందజేస్తాం విత్ ఫోన్ నెంబర్స్తో సహా. ముందుగా మండల అధ్యక్షురాలు అనిగేని లక్ష్మి గారు మండల కమిటీ వరకు ముందుగా మండల కమిటీ వరకు పరిచయం చేస్తాం. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మండల అధ్యక్షులు అనిగేని లక్ష్మి గారు, మండల ఉపాధ్యక్షులు శివకుమార్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు సాతిపాటి శశికాంత్ గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు సాతిపాటి మాధవి గారు, తర్వాత యూత్ లీడర్ కట్టా మనోహర్ గారు, మండల కార్యవర్గ సభ్యులు గుర్రంకొండ వంశీ గారు ఎక్కడున్నారు? ఓకే కూర్చోండి. అందరికీ నమస్కారం. పిఎస్ఆర్ అంటే పసుపులేటి సుధాకర్ అన్న చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి. కానీ బీసీలో మనందరికీ ఉండటం కూడా చాలా మంచిది. ఎందుకంటే అన్ని కులాలు అందరూ చేస్తున్నారు. మన బీసీలో ముందుకు వచ్చిన వ్యక్తి అంటే పసుపులేటి సుధాకర్ అన్న. ఎందుకంటే అతను ధైర్యం కావాలనే దానికి కూడా మన బీసీలకి సేవ చేయాలనే కార్యక్రమానికే వచ్చాడు. కానీ ఇప్పుడు చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. ప్రతి గ్రామాల్లో మేము అవతల పార్టీ నుంచే వచ్చాము, వైసీపీ నుంచి వచ్చాము. మేము కూడాను అన్న సేవా కార్యక్రమాలు చూసే ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఈరోజు అమాదవాద్ పార్టీ కలవటానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే రెండు పార్టీలు కలిసి చేస్తే మన జెండా కావల్లో నియోజకవర్గంలో మళ్ళీ నిలబెట్టామని కూడా చెప్తున్నాం అందరికీ. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అన్ని కలిసి ఏకంగా చేస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం నిలబడేమంటే ఎవ్వరూ ఏమీ కూడా చేయలేరు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు రావడానికి కూడా మనకు చాలా గర్వకారణం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రతి ఊర్లో 2.5 లక్షల నుంచి ఒక్కొక్క స్తంభం వేయడానికి కూడా ఎవరు ముందుకు రాలా. ఈ రోజు ప్రతి గ్రామాన్ని వెలిగిస్తున్నాడు వ్యక్తి కాబట్టి చాలా గుళ్ళకైతేమి, చాలా చదువులకైతేమి, చాలా విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ రోజు మన అందరం కలిసి గట్టిగా పనిచేస్తే మన కావల్లో గెలిచే ఛాన్సు బాగా ఉంది. అందుకని వాళ్ళు ఎన్ని పార్టీలు వాళ్ళిద్దరి మధ్యలో 2 పార్టీలు, ఆ పార్టీలు 2 వాళ్లే ఏలాలనుకుంటున్నారు. మన బీసీ కూడా కావల్లో ఒకసారి మనం గెలిపించుకొని అందరం గాని చేస్తే చాలా అభివృద్ధి కూడా చేస్తాడు. అన్న దగ్గర చాలా మంచి మనసున్న మనిషి. నాకు ఒక డబ్బు ఉంది లేకపోతే ఇంకొకటి ఉంది అనే గర్వపడే వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే మేము చూసాం, ఇటు కాలంలోనే వచ్చాము. చాలా మంచి వ్యక్తి. డబ్బు ఉంది, నాకు గర్వము, ఇంకొకటి అనే సహాయం వద్దు. ఏ చేతికి కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా ఉండే మనిషి. ఎందుకంటే చాలా చేస్తున్నాడు కార్యక్రమాలు. చాలా మంచి వ్యక్తి కాబట్టి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని కూడా అందరమే చేస్తున్నాం. సమయం లేదు కాబట్టి ఈ రోజు అమాదవాద్ పార్టీ కలిసినందుకు కూడా చాలా గర్వంగా తీస్తున్నాము. మన సబ్దాం గారు కలిపినందుకు కూడా అందరికీ గర్వకారణమని వేసేస్తున్నాము. సుధాకర్ అన్న టీంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. నేను తెలుగుదేశం పార్టీలో 15 ఏళ్ళగా పనిచేసి అక్కడ ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఏం చేయాలన్నా కానీ, ఏం చెప్పాలన్నా కానీ ఒక ఆంక్షలు, ఒక ముందు వెనక చూసుకొని మాట్లాడాలనే ఒక
కండిషన్స్ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి అయిన మన పసుపులేటి సుధాకర్ గారికి ఏ ఆంక్షలు పెట్టలేదు. ఏ కార్యక్రమం అయినా స్వతంత్రంగా చేయండి అని చెప్పి మన సార్ గారు ధైర్యం చెప్పి నన్ను చేర్చుకోవడం జరిగింది. సుధాకర్ అన్న ఒక మాట చెప్పాడు, పెద్ద పెద్ద పార్టీలు వాళ్ళు రాగానే లేచి నిలబడతారు మన వాళ్ళందరూ. మరి వాళ్ళకన్నా నేను తీసేసిన వాడినా, వాళ్ళకన్నా పదింతలుగా నేను చేయగలిగే గొప్ప శక్తిమంతుడిని అని నాకు చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది. వాస్తవమే, మన సుధాకర్ అన్న ఏ దాంట్లో కూడా తీసేసినట్టు కాదు. సుధాకర్ అన్న శక్తి సెంట్రల్ లెవెల్లో ఉంది. మీరు ఎవరు కూడా దాడవలసిన అవసరం లేదు. సుధాకర్ అన్న నీడలో పనిచేయడానికి చాలా గర్వంగా పనిచేయచ్చు మనందరమే. అది మాత్రం వెలిగెత్తి చెప్పగలను మాట. సుధాకర్ అని ఈసారి మనం గెలిపించుకుంటే మన కుటుంబాలు కావలి నియోజకవర్గం బాగుపడుతుందని చిత్తశుద్ధితో నమ్మి ప్రధాన పార్టీలు వదిలేసి మన సుధాకర్ అన్న కింద పనిచేయడానికి నేను వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మీరు మీ కుటుంబాలు, మీ బంధువులు, మీ ప్రతి ఒక్కరు బాగుపడాలన్నా సుధాకర్ అన్న గెలిపించుకుంటేనే మన ప్రతి కార్యక్రమాల్లో మనం చేసుకోగలమని గర్వంగా చెప్పగలం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. కలిసి వాళ్ళు పయనించి వాళ్ళు కలిగిన అనుభవాలు, వాళ్ళు కలిగిన అభిప్రాయాలు చాలా చక్కగా వివరించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మీకు. ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది, జాగ్రత్త వినాలి, ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది ఇక్కడ దాకా వచ్చేంత వరకు మీ మైండ్లో ఉంచుకున్నారు, సంతోషం. ఓకే, ఇక్కడ నుంచి పసుపులేటి సుధాకర్ గారి మనుషులం మేము, ఆయన కోసం పనిచేసే కార్యకర్తలం అనే విషయాన్ని అయితే ఇక్కడ నుంచి మీరు మైండ్లో పెట్టుకోండి. ఇదంతా కూడా చాలా చక్కగా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మన పార్టీలో ఎలాగైతే కష్టపడ్డారు ఇక్కడ కూడా మీరు కష్టపడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇక్కడ నుంచి మీరు ముందుకెళ్ళాలి గట్టిగా. ఆ విషయాన్ని అయితే చాలా చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. రెండవ విషయం ఏమిటంటే ఇదంతా కూడా మంచి వేదిక. ఈ వేదికలో పెద్దలు చెప్పే ప్రతి మాటను కూడా మీరు ఆలోచించాలి. ఇట్లాంటి వేదికలు దొరకడం చాలా కష్టం. ఈ వేదిక దొరికింది, ఖచ్చితంగా దీన్ని ఉపయోగించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడెప్పుడో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మా గురువు గారు పసుపులేటి వెంకటేశ్వర గారు మన మధ్యన ఉన్నారు. ఆయన విలువైన మాటలను మనం ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఆయన చెప్పిన మాటలను ఆలకించండి. ఆయన చెప్పిన దానిలో నడవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆలస్యం చేయకుండా పెద్దలకి అవకాశం ఇస్తున్నాం. ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులంతా కూడా ధన్యవాదాలు. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన సర్దార్ గారు ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న పార్టీ అది అసలు స్టన్ అయిపోతాడు. ఇంతమంది చూసి మేము 5 సంవత్సరాల నుంచి తిరిగినా కానీ ఇంతమందిని తయారు చేయలేకపోయావే. ఆయన ఎక్కడో ఉన్నారో ఎవరికో తెలియదు. ఢిల్లీలో ఉన్న పార్టీని గల్లీలో రా తీసుకొచ్చి ఇంతమందిని తయారు చేశారంటే చాలా ధన్యవాదాలు. మీ శ్రమకి, మీ కష్టానికి చాలా ధన్యవాదాలు. అలాగే పసుపులేటి సుధాకర్ గారి ఆశయాల్ని, పసుపులేటి సుధాకర్ గారి మంచితనాన్ని, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈరోజు ఒక పార్టీలో ఉండి, నేషనల్ పార్టీలో ఉండి పసుపులేటి సుధాకర్ గారికి ఇక్కడికి ఇచ్చేశారంటే మీ అందరికీ మరోసారి బాధాబంధం చేస్తా ఉంటాం. ఆయన మీద మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా ఈ 2024లో మీ అందరి ఆశీస్సులతో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ఇంకా బాగా బలం ఏర్పడింది. ఈరోజు చాలా సంతోషం. కొద్దిగా ఉన్నారు. ఈరోజు 200 మంది మన 3 మండలాల్లోనే ఆల్రెడీ మనకి మేము తయారు చేసిన వాళ్ళు మన 3 మండలాలకు 1000 మంది ఉంటే మీరు మళ్ళా ఒక 500 మంది మాకు యాడ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఓన్లీ నాయకులే చాలా సంతోషంగా ఉంది. అలాగే సుధాకర్ సార్ ఉదయం చెప్పాను నేను, ఇక్కడ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు సర్దార్ గారు వాళ్ళ టీం మొత్తం ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళతో సమావేశం ఏర్పరుస్తామంటే ఖచ్చితంగా మీరు చేయండి. వాళ్ళకి అన్ని విధాలుగా
నేను అండగా ఉంటాను, నేను తోడుగా ఉంటాను. వాళ్ళకి ఎటువంటి సహాయమైన ఈ ఆపదగా ఉంటే మనం అర్ధరాత్రైన సహాయం చేద్దాం. వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఈ రెండు పార్టీలు ఉన్నాయి, పెద్ద పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా ఇండిపెండెంట్ అంటే సులకనగా చూస్తారు. ఇండిపెండెంట్ అంటే సులకనగా చూస్తారు. ఇండిపెండెంట్ అంటే సొంతగా మన సొంత వ్యవసాయం చేసుకుంటే ఒక జీతానికి పోకుండా మన సొంతంగా చేసుకుంటే ఎంత పవర్స్ ఉంటాయో ఇండిపెండెంట్ కూడా అంతే పవర్స్ ఉంటాయి. మనం గెలిస్తే వాళ్ళు మన కాడికి వస్తారు. పార్టీలో ఉంటే కంపెనీలో జాబ్ చేసినట్టే మనం. వాళ్ళు చెప్పిందే మనం చేయాలి, వాళ్ళు చేసిందే మనం చేయాలి. మనం ఎక్స్ట్రా మాట్లాడకూడదు. మన సుధాకర్ గారి సిద్ధాంతం ఏంటంటే అంబేద్కర్ భావాలు కలిగిన వ్యక్తి, డాక్టర్ స్వామి వివేకానంద గారి ఆశయాలతో ఉన్నటువంటి వ్యక్తి, పూలే గారు మీ అందరూ తెలుసు. మన అందరికీ ఆడబిడ్డలందరికీ చదువు నేర్పినటువంటి మొట్టమొదటి మన దేశంలో ఆయనే. అలాంటి భావాలు కలిగిన వ్యక్తి సుధాకర్ గారిని మీరు అందరూ కూడా మంచి మెజార్టీతో ప్రతి గ్రామంలో మన చుట్టాలకి, మన బంధువులకి అందరికి కూడా చెప్పి మీరు బూత్ లెవెల్లో అందరూ కూడా గట్టిగా పనిచేసి ఎవరికి జంకొద్దు. మీరు సార్ వెళ్ళిపోతాడు. ఈ మధ్య కూడా ప్రచారం చేశారు, సుధాకర్ సార్ వెళ్ళిపోయాడు, నిలవరు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని సొంత పనులతోటి ఆయన వెళ్తే వీళ్ళు భయపడిపోయి ఓడిపోతామని భయపడిపోయి ఈ తెలుగుదేశం వాళ్ళు, ఈ వైసీపీ వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో వాళ్ళని బ్లైమ్ చేస్తూ ఉన్నారు. మీరెవరు కూడా ఆ మాటలకి జంకకుండా పోలీస్ కేసు ఇండిపెండెంట్ వెళ్ళిపోతే మిమ్మల్ని పోలీస్ కేసు పెడతారు, అవి పెడతారని చెప్తారు. పోలీస్ అయినా ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం నాయకుడు ఒక పోలీస్ స్టేషన్ ఒక బైక్ ఇడిపిలా. ఈ 5 సంవత్సరాల పసుపులేని సుధాకర్ గారే ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కాపాడాడు. ఆయనకి ఏ పదవి లేదు, ఏం లేదు, కాపాడగలిగారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ విధంగా బెదిరిస్తూ ఉన్నారు. మీరు ఎవరు బెదిరిపోవద్దు. మీ అందరికి అర్ధరాత్రి అయినా సరే నేనుంటా ఇక్కడ ఊర్లో, ఏ రేత్రి అయినా మీకు ఆపుతుంటే ఫోన్ చేయండి, నేను వస్తాను, మీకు సహాయం చేస్తాను. మీరు కూడా అదేవిధంగా సహాయం చేసి సుధాకర్ గారిని 2024లో అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా మీద ఉంచిన అపారమైన ప్రేమను బట్టి, అపారమైన మీ కరుణను బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఆల్రెడీ వేదికను ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. అయితే నేను ఫినిషింగ్ కొన్ని మాటలు మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు ఆలోచన చేస్తే ఏదైనా కానీ మనం ఒకటి చేసే పని అయితే సక్సెస్ అయితేనే చేయాలి. అర్థమవుతుంది మా అందరికీ? సక్సెస్ కానప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు, అంతేనా? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలుగా ఉన్న మనము ఇండిపెండెంట్ అంటే మా గురువు గారి గురించి మీకు నాకున్న సంబంధం గురించి మీకు వివరించలేదు. నేను సారు పలు కార్యక్రమాల్లో ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. నేను కూడా ఢిల్లీలో సార్తో మీట్ అయ్యి ఒక 2-3 రోజులు సార్తో ఉన్నాను. సారు అభిమానాన్ని, సారు ప్రేమను చూశాను. అయితే అక్కడి నుంచి వస్తున్న సమయంలో సార్ హైదరాబాద్లో దిగారు. బై రోడ్డు మీద వస్తూ ఉన్నాం. నేను మురళీ గారు, జెండా వేదికకు సంబంధించిన మన పార్టీ ఉపాధ్యక్షులు ఉస్మాన్ గారు, ముగ్గురు వస్తూ ఉన్నాం. సారు వద్దు నాన్న, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదనేసి అన్నా కూడా మేము వినకుండా సార్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చి అక్కడి నుంచి బై కారు వస్తూ ఉన్నాం. ఆ కారులో వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది అక్టోబర్ 11. ఆ టైంన ఒక ఆయన చనిపోయాడు. నాకు 10 రిప్స్ ఇరిగిపోయాయి, 10 ఎముకలు నాకు ఇరిగిపోయాయి, 2 ఎముకలు ఎవరు గుచ్చుకున్నాయి. సార్కి వచ్చేసి కాల్ ఫ్రాక్చర్ అయింది. అయితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను కోమా స్టేజ్లో ఉన్నాను. అక్కడ నుంచి నేను కోమా నుంచి కోలుకున్న తర్వాత చాలామంది నాయకులు నన్ను కలవడానికి వచ్చారు, చాలామంది వచ్చారు. సరే ఎవరు వచ్చారు అని అడిగినప్పుడు తెల్లవారుజామునే మాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన హైదరాబాద్లో ఉండి ఎలా తెలుసుకున్నారో, ఎలా ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని చూసింది పసుపులేటి సుధాకర్ గారు. నిజంగా ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ హాస్పిటల్కి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని వెళ్ళారంటే నిజంగా నేను ఆయన కడుపున పుట్టలేదు, కానీ నా తండ్రి గారితో సమానం ఆయన. నేను ఓపెన్గా చెప్తున్నాను. రెండోది, ఆ 2-3 రోజుల సందర్భంలో ఆయన అంటారు, మొన్న కూడా రీసెంట్గా 10 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు తండ్రి తన బిడ్డను మర్చిపోతాడా సర్దార్ అనేసి ఓటు కూడా వాడారు ఆయన.
నిజంగా చాలా సంతోషం. రెండోది ఆ 3 రోజులు నేను చాలా అబ్జర్వ్ చేశాను ఆయన విషయాలు. ఎంత తగ్గించుకుంటారంటే నిజంగా మనకు ఇంత ఉంటే మనం ఆగం. నీకు అర్థమవుతుంది. 1000 కోట్లకు అధిపతి అయినా అసలు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. లాస్ట్ ప్రెస్ మీట్లో సార్ అన్నారు, హైదరాబాద్లో తెలంగాణలో ఆయన పోటీ చేసి ఈజీగా గెలిచేస్తారు. ఆయన ప్రెస్ మీట్లో ఆ మాట చాలా నచ్చింది నాకు. నిజం అది. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఈ నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చి ఆయన నిలబడాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకెందుకో ఇంతకు ప్రేమ, ఈ నియోజకవర్గం మీద ఎందుకు ఇంత ఇష్టం అనేది నాకు తెలియదు. ఆయన ఉన్న హైదరాబాద్లో, ఆయన ఉన్న ప్రస్థానం, ఆయన ఉన్న సామ్రాజ్యంలో ఎన్నో వేల మంది ఆయన ఉన్న దగ్గరే ఉంటారు. అలాంటిది ఒక రూరల్ ఏరియాలో సరే పుట్టుండొచ్చు, ఇక్కడ పెరుగుండొచ్చు, కానీ ఇంత ప్రేమ ఉంటుందా మనిషికి ప్రాంతం మీద? ఇంత ప్రేమ చూపిస్తారా ప్రాంతం మీద? నిజంగా నేను చెప్తున్నాను, ఆయనలాగా నేను చెప్తున్నాను, అందరు నాయకులతో నాకు అటాచ్మెంట్ ఉంది. అందరు నాయకులతో ఫోన్ చేసి మాట్లాడగల సామర్థ్యం నాకుంది. ఈరోజు పెద్ద పెద్ద పార్టీలు జిల్లా అధ్యక్షులు కూడా 2-3 రోజులు నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఒక జిల్లా అధ్యక్షులు ఏదో పార్టీలో ఉన్నాం కాబట్టి ఎంతో మందిని అబ్జర్వ్ చేసాం, ఎంతో మంది నాయకులు కలిసాం, కానీ ఢిల్లీ స్థాయి నాయకులు కూడా కలిసాం. నేను పసుపు లేడీ సుధాకర్ గారు లాంటి నాయకుడిని నేను ఎక్కడ చూడలేదు. నేను సారు మొన్న అల్లులో కలిసినప్పుడు నాడు సర్దార్ పిచ్చి సార్ అంటే నిజంగా ఆయనతో కొంత దూరం ప్రయాణం చేస్తే ఎవరికైనా పిచ్చి పట్టాల్సిందే. నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు, నేను చెప్తున్నానండి. నేను ఏమి చేయాలి, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయట్లేదు, ఏమి చేయాలి, చాలా మంది ఫోన్ చేసి సర్దార్ మాకు మద్దతు అని అడుగుతున్నా కానీ ఏమి చేయాలా, ఎక్కడ పెట్టాలన్న ఆలోచన చేసినప్పుడు, నాకు ఆలోచన ఉన్నప్పుడు నాకు ఇష్టంగా నాకు అనిపించింది ఏంటంటే, మా పసుపులేడు సుధాకర్ గారిని గెలిపించుకోకపోతే ఈ జన్మ వేస్ట్. ఓపెన్గా చెప్తున్నాను, మీ అందరూ కూడా చెప్తున్నాను, ఒక్కొక్కరు 300 ఓట్లు గ్యాదర్ చేయాలి. మీకు అర్థమవుతుందండి? ఒక్కొక్కరు సరే, కొంతమంది రాలేకపోయారు, చాలా మంది ఆహ్వానం పిలిచారు. నేను కూడా తక్కువ సమయంలోనే వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను, సాధ్యమైనంత వరకు వచ్చారు, చాలా వరకు ఆగారు. సరే, రాని వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పండి. మీకేం చెప్తున్నానంటే, కొండబెట్టకుంట కావచ్చు, అల్లూరు కావచ్చు, దగదత్తి కావచ్చు, ఎక్కడ కూడా సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడా చెప్పాలా? ఉన్నాడా? మీ కాలనీలో అయినా కానీ ఒక నాయకుడి పేరు చెప్పండి. మీరు వార్డు నంబర్గా వాళ్ళు ఎలక్షన్ అప్పుడు గెలుస్తారు, తర్వాత కనిపించరు. అల్లూరులో ఏ కాలనీలో కూడా నాయకుడు లేడు సార్. ఓపెన్గా చెప్తున్నాను. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. లైట్లు లేవు. ఎటువంటి పరిస్థితి ఉందండి? టోటల్గా ఏ నాయకుడు మనం పట్టించుకునేవారు లేరు. పట్టించుకునే నాయకుడిని మనం పట్టించుకోకపోతే మన జీవితంలో బాగుపడము. ఈరోజు ఒక్కొక్కడు 1000 మందితో సమానం. ఇక్కడ ఆయన దగ్గరికి పలు విధాలుగా ఆశపడి వస్తున్నారు. నిజంగా ఆయన దగ్గరతో నాకు డబ్బులు వస్తాయి, ఆయనతో పోతే నాకు ఇది వస్తుంది, అది వస్తుంది. ఆయన ఎమ్మెల్యే అయితే నియోజకవర్గమే ఇది కదా, అదెందుకు ఆలోచన చేయట్లేదు? ఒక వ్యక్తి రాజు అయితే సింహాసనం వస్తుంది, రాజ్యం వస్తుంది, అన్ని అది కోరుకోపోయిన అన్ని వస్తాయి. ఒక అతను చిన్న వజ్రం ముక్క గురించి ఆశపడి రాజ్యాన్ని వదులుకుంటే ఇవన్నీ కూడా మన వేస్టే కదా. సముద్రాన్ని ఈదాల్సిన వాళ్ళమి పిల్ల కాలువ దగ్గర ఆగిపోతున్నాం కదా. ఈరోజు ఆయన ప్రేమ ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ఆయన ఎలాంటి వ్యక్తి అనేది ప్రజల్లోకి వెళ్ళట్లేదు. నిజంగా మన మత్స్యకార గ్రామాల నుంచి వచ్చారు, నిజంగా వాళ్ళకి కట్టు ఉంటుంది సార్. నిజంగా ఆ కట్టును ఛేదించుకొని వాళ్ళు వచ్చారు అంటే ఇక రావాల్సిన వాళ్ళు ఉన్నారు. గ్రామాలు చాలా ఉన్నాయి, మీరందరూ కూడా వాళ్ళ దగ్గర పోయి మేము పరిచయం చేస్తాను. అంత కట్టులో ఉన్నా కానీ ఆ గ్రామాల్లో కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. సుధాకర్ గారికి మేము మద్దతు ఇస్తాము. మా గ్రామాన్ని కాపాడగలిగిన వ్యక్తి అని ఆదినారపురం నుంచి వచ్చారు, తాడిచెట్టపాలెం నుంచి వచ్చారు, సిఆర్పాలెం నుంచి వచ్చారు, కురు నుంచి, ఎన్ని ప్రాంతాల నుంచి ఎందుకు వచ్చారు? అంత కట్టున్న ప్రజలు కూడా ఎందుకు వచ్చారు? ఆయన మాత్రమే చేయగలడని. అవునా? అంతే కదా. ఆయన మాత్రమే చేయగలడనే కాదు, చేస్తాడు కూడా. గట్టిగా చెప్పకూడదాం. మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఆ మండల స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు ఉన్న కాలనీ స్థాయి వరకు ప్రతి ఏరియాలో మన వ్యక్తి లేని చోటు ఉండకూడదు. ప్రతి దగ్గరికి మేము తీసుకొని వస్తాం. రెండోది కూడా చెప్తున్నాను, ఓటర్ లిస్టుని మీ కాలనీకి తీసుకొని వస్తాం. అమ్మా వింటున్నారా?
మీకు ఓపెన్గా చెప్తాను, సర్కారు జనం చూపించుకొని ఫోకస్ అవ్వాల్సిన అవసరం సర్కారుకు లేదు, అది మీకు కూడా తెలుసు. కానీ ఎందుకు పిలిపించాను మిమ్మల్ని అంటే మీ ఏరియాకు ఓటర్ లిస్టు తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చిన తర్వాత ఎన్ని న్యూట్రల్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పడతాయి గాల్లో మేడలు కట్టడం కాదు, ఎన్ని ఓట్లు పడతాయో పక్కాగా మనకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. నాయకత్వం